వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ ఎగ్జామ్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు చాలామంది, లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని కౌన్సిలింగ్లు అయిపోయి సీట్ వచ్చే వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. మనకు జూన్ 8 and 9 నాడు టీజీ ఐసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈసారి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయితే ఐసెట్ని కండక్ట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క సెట్ ఎగ్జామ్ని ఒక్కొక్క యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అనమాట. ఈసారి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది. మీకు మార్నింగ్ సెషన్ టైమింగ్ వచ్చేసేమో 10 to 12:30, ఆఫ్టర్నూన్ సెషన్ టైమింగ్ వచ్చేసి 2:30 నుంచి 5 వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అయితే మొత్తం 3 సెషన్లు, 8 నాడు పొద్దున, సాయంత్రం, 9 నాడు మార్నింగ్ సెషన్, మొత్తం 3 సెషన్లోనే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. 96 కేంద్రాలలో 71,757 విద్యార్థులు అయితే ఈసారి టీజీ ఐసెట్కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. మరి ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఫస్ట్ చూడండి, మీ హాల్ టికెట్ పైన పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అన్నీ కరెక్ట్ ప్రింట్ అయినాయా లేదా చూసుకోండి. లేకపోతే ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్కి ట్రై చేయండి. హెల్ప్ లైన్ సెంటర్ పికప్ చేయకపోతే మీరు రేపు ఎగ్జామ్కి వెళ్తారు కదా, అక్కడ ఇన్విజిలేటర్తో చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరనే హాల్ టికెట్ చూపించాలి. మరి ఎగ్జామ్ సెంటర్కి ఏం తీసుకెళ్ళాలంటే ఒక పెన్ను తీసుకోండి, ఒక హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి కార్డు, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ. బెటర్ ఆధార్ కార్డు తీసుకోండి. ఆధార్ కార్డు, హాల్ టికెట్, బ్లాక్ ఆర్ బ్లూ ప్రింట్. ఇది మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కనుక వాచ్ అవసరం లేదు. టైమర్ అనేది మనకు కంప్యూటర్లో పడుతూనే ఉంటుంది. ఇంకోటి వన్ మోర్ వచ్చేసి, మీ అప్లికేషన్ ఫామ్ మీద అందరూ హాల్ టికెట్ మీద సిగ్నేచర్ పెట్టించుకోవాలని అడుగుతున్నారు. హాల్ టికెట్ మీద కాదండి, మీరు టీజీ ఐసెట్ అప్లై చేసుకునేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ వచ్చింది కదా, ఆ అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో పెట్టి, ఫోటో ప్లేస్లోనే ఫోటో పెట్టాలి. గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టాలి, లేదా మీరు లాస్ట్ చదివిన ప్రిన్సిపల్ సైన్ అయినా పెట్టించుకోవచ్చు. అయితే ఇక్కడైతే అది తీసుకురమ్మని అయితే ఇవ్వలేదు. ఎవరికైతే అవైలబిలిటీలో ఉందో అది కూడా తీసుకెళ్ళండి. పెన్ను, హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి కార్డు, టీజీ ఐసెట్ అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ మీరు మార్నింగ్ సెషన్ వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి 8:30 వరకు చేరుకోవాలి. ఎందుకంటే మీకు అక్కడ ఫేస్ రికగ్నైజేషను, థంబ్ ఇంప్రెషన్ అవన్నీ తీసుకుంటారు. అదేవిధంగా ఇన్సులేటర్ వాళ్ళు కొన్ని రూల్స్ చెప్తారు. కంప్యూటర్ వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. కనుక మార్నింగ్ సెషన్ వాళ్ళు 8:30 వరకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండండి. ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు 1 o'clock వరకు ఉండండి. మార్నింగ్ సెషన్ వాళ్ళకు 9:15 గేట్ క్లోజ్ చేస్తారు. గేట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి అలో ఉండదు. ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి 2:15కి గేట్ క్లోజ్ చేస్తారు. నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ గేట్ క్లోజర్. నెక్స్ట్ 6th పాయింట్, మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇన్విజిలేటర్ చెప్తారు. ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత కూడా మీ కంప్యూటర్ స్క్రీన్ మీద అన్ని ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి, ఒకసారి చెక్ చేసుకోండి. 7వ పాయింట్ వచ్చేసి, మీరు లాగిన్ కాగానే కంప్యూటర్ మౌసు, కంప్యూటరు అన్నీ కరెక్ట్గా ఫంక్షన్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. ఏమైనా స్ట్రక్ అయినా కూడా మీరు ఇబ్బంది పడకండి. మీరు ఒక కంప్యూటర్ కనుక స్ట్రక్ అయితే మీ టైమర్ కూడా ఆగిపోతుంది. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లాగ్ టేబుల్స్, సెల్ ఫోన్స్, డిజిటల్ వాచెస్, లార్జ్ స్పెటికల్స్ ఏవి తీసుకెళ్ళొద్దు ఎగ్జామ్కి. ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఏమన్నా ఓడగొట్టుకున్నా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇన్విజిలేటర్ చెప్పినవి ఫాలో అవ్వండి. ఇంతే అండి. అయితే మీకు రఫ్ వర్క్కి బ్లాంక్ పేపర్స్ మీరు తీసుకెళ్ళవలసిన అవసరం లేదు. అక్కడ మీకు రఫ్ వర్క్కి పేపర్స్ ఇస్తారు. రఫ్ వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసి రావాలి. ఈ అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీ హాల్ టికెట్లో కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఫైనల్గా మీరు ఒక పెన్ను, ఒక హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి, అప్లికేషన్ అయితే తీసుకెళ్ళండి. అప్లికేషన్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ తీసుకెళ్ళండి. ప్రిన్సిపల్ సైన్ పెట్టించుకొని తీసుకోండి. ఒకవేళ లేకపోయినా కూడా రేపే ఎగ్జామ్ కనుక అప్లికేషన్ మీద మీరు ఏం టెన్షన్ పడకండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.